రాజకీయం రసవత్రంగా మారుతోంది. బల పరీక్షకు ముందే హీట్ పుట్టిస్తోంది. గంట గంటకు ఉత్కంఠకు తెరలేపుతోంది. రేపటి విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ గెలుస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. బల పరీక్షలో నెగ్గి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పట్టుదలతో ఉంది. ఇక విశ్వాస పరీక్షలో నితీష్ ను ఓడించి తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్జేడీ కాంగ్రెస్ మహాకూటమి తన వ్యూహాలకు పదును పెడుతోంది. బల పరీక్షలో నితీష్ ఓడిపోయేలా ఆర్జేడీ అధినేత లులు ప్రసాద్ యాదవ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ పాలిటిక్స్ ను దేశమంతా గమనిస్తోంది. రేపు బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ బల పరీక్ష జరగనుంది. దీంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. దాదాపు వారం రోజులుగా హైదరాబాద్లోనే ఉన్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ సాయంత్రం పట్నా వెళ్లారు. ఇక రేపు ఓటింగ్లో పాల్గొనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అధికార జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ నేత ఇచ్చిన విందుకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తమ బలాన్ని నిరూపించుకోవడానికి మంత్రి శ్రవణ్ కుమార్ విప్ జారీ చేసిన మరీ జేడీయూ ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించారు. కానీ ఆ విందుకు దాదాపు 10 మంది జేడీయూ నేతలు డుమ్మా కొట్టారు. ఇందులో భీమా భారతి, అనురిత్ యాదవ్, అశోక్ కుమార్ చౌదరి, దిలీప్ రాయ్, అమన్ హజారీ, గుంజేశ్వర్ షా, డాక్టర్ సంజీవ్, సుదర్శన్, శాలిని మిశ్రా, గోపాల్ మండల్ ఉన్నారు. దీంతో వీరిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరికి ఆర్జేడీ వల్ల వేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై పలువురు జేడీయూ నేతలు స్పందించారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ఎమ్మెల్యే మనోజ్ యాదవ్ ప్రకటించారు. నితీష్ కుమార్ కు అండగా నిలుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమ పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని మాజీ మంత్రి సంజయ్ ఝా అన్నారు. మరోవైపు రేపు జరిగే విశ్వాస పరీక్షలో ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేయాలని హిందుస్థానీ ఆవాం మోర్చా ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు జితిన్ రామ్ మాంఘీ అన్నారు. ఇక సిపిఐఎంఎల్ఏ నేత మెహబూబ్ ఆలంను తనను కలిసిన కొద్దిసేపటికే మాంఘీ ఈ ప్రకటన చేశారు. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే మీడియాలో నెలకొన్న అయోమయం పోగొట్టడం కోసం అవసరం లేకున్నా విప్ జారీ చేశామని మాంఘీ తెలిపారు.